దేవరాలో ఫస్ట్ లిరికల్ రిలీజ్ అయ్యి ఫియర్ సాంగ్ హిట్ కొట్టింది. అయితే ఇప్పుడు సెకండ్ లిరికల్ రిలీజ్ అయింది. అయితే సాంగ్ అనేది రిలీజ్ అయిన గంట సేపట్లోనే 1.2 మిలియన్ వ్యూస్ అనేది యూట్యూబ్లో సంపాదించుకుంది. సాంగ్ ఎంతైతే హిట్ అయిందో అంత ట్రోల్స్ కూడా సాంగ్ మీద వస్తున్నాయి. ఈ సాంగ్ అనేది మనకే మాగే హితే అనే సాంగ్కి కాపీ కొట్టాడు అనిరుద్ధ్ అంటూ చాలా ట్రోల్స్ వస్తున్నాయి. ఒకసారి ట్రోల్స్ ఎట్టున్నాయో చూద్దాం మనం. అయితే ఇక్కడ ఒరే అనిరుద్ధ్ మ్యూజిక్ కాపీ చేసావు కదరా అంటూ ఇక్కడ ఒక ట్రోల్ వచ్చింది. లైక్ అని మనకే మాగే హితే సాంగ్ని కాపీ చేసినట్టుగా వాళ్ళు చూపిస్తూ ఒక ట్రోల్ అనేది వేశారు. ఇక్కడ కొంతమంది కాపీ గురించి మాట్లాడుతున్నారు, మరి ఇదేంట్రా అని అంటున్నారు ఇంకొకరు. అండ్ ఆల్సో ఇంకా చాలామంది ఇలా రిపీట్ మోడ్లో సాంగ్ వింటూ రిపీట్ మోడ్ 100+ వ్యూస్ సాంగ్ రా ఇది బయటికి కాపీ అంటున్నారు, రిపీట్స్లో వింటున్నారు అంటూ చెప్పుకొస్తున్నారు. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకొకటి ఇది చాలా బాగుంది. కెన్ ఐ కాపీ యువర్ హోంవర్క్ అంటే యా విత్ స్మాల్ చేంజెస్ అంటూ మొత్తం చిన్న చిన్న చేంజెస్తో సాంగ్ మొత్తం చేంజ్ చేశారంటూ చెప్పుకొచ్చారు. అండ్ ఇక్కడ దేవరాలో లీక్డ్ పిక్ అన్నారు కదా, సేమ్ సలార్లో ప్రభాస్ని కాపీ కొట్టినట్టుగానే ఉంది అని అన్నారు. అండ్ ఆల్సో ఇక్కడ ఎన్టీఆర్ వేసిన షర్ట్ని కూడా ట్రోల్ చేశారు. అట్లీస్ట్ ఎన్టీఆర్ వేసిన షర్ట్ సాంగ్లో ఎన్టీఆర్ వేసిన షర్ట్ ఫ్లిప్కార్ట్లో 300కే అవైలబుల్ ఉంది అంటూ కూడా ట్రోల్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ ఆల్సో ఈ పోజ్ అయితే యాక్చువల్లీ మగధీరాలో సేమ్ రామ్ చరణ్ అండ్ కాజల్ ఎలా ఉన్నారు, ఇక్కడ ఎన్టీఆర్ అండ్ జాన్వీ కపూర్ కూడా అలాగే ఉన్నారు సేమ్. ఇది కూడా సేమ్ అంతే, ఎన్టీఆర్ వేసిన షర్ట్ని ట్రోల్ చేస్తున్నారు. మోస్ట్లీ ఎన్టీఆర్ వేసిన షర్ట్ని అండ్ పాట కూడా కాపీ అయింది అని చెప్పేసి బాగా ట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ కొరటాల శివ డైరెక్టర్ ఆఫ్ దేవరా ట్రైన్ టు కాపీ ప్రశాంత్ నీల్ అంట. ఇక్కడ సేమ్ ఇక్కడ సలార్లో ప్రభాస్ ఉన్నట్టుగానే ఇక్కడ ఎన్టీఆర్ ఉన్నాడు సేమ్ దేవరాలో. సార్ పాజ్ చేయండి. అయితే రిలీజ్ అయిన సేపట్లో ఇన్ని వ్యూస్ వస్తున్నాయి, ఈ సాంగ్కి ఇన్ని ట్రోల్స్ కూడా వస్తున్నాయి. దీని మీద మేకర్స్ ఏమైనా స్పందిస్తారో లేక మ్యూజిక్ ఇచ్చిన అనిరుద్ధ్ ఏమైనా స్పందిస్తారో ఇక మనం చూడాల్సిందే. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం News18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.